కందుకూరు జనసేన నేత దేవళ్ల భాస్కర్తో ఫేస్ టు ఫేస్ విత్ బ్రహ్మనాయుడు. దేవళ్ల భాస్కర్ కేర్ ఆఫ్ కందుకూరు. కందుకూరు నియోజకవర్గంలో జనసేన జెండా పట్టిన మొట్టమొదటి బీసీ నేత. నాడు ప్రజారాజ్యం నుండి నేటి జనసేన వరకు మెగా కుటుంబం వెన్నంటే నడిచిన నేతగా నియోజకవర్గంలో గుర్తింపు పొందారు. అనేక సేవా కార్యక్రమాలతో నియోజకవర్గంలో వివాదరహితుడిగా పేరొందిన నేత దేవళ్ల భాస్కర్. జిల్లాలో ఆమంచి స్వాములతో ఉన్న సాన్నిహిత్యంతో స్వాములు వెంట జనసేనలో చేరారు. నాడు ప్రజారాజ్యంలో కందుకూరు నియోజకవర్గంలో అత్యధిక ఓటర్లు కలిగిన వడ్డెర సామాజిక వర్గానికి చెందిన నేతకు టికెట్టు ఇచ్చి సామాజిక న్యాయం అమలు చేసిందని, ఇప్పుడు జనసేన కూడా వడ్డెర సామాజిక వర్గానికి సీటు కేటాయిస్తే పోటీ చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానంటున్న కందుకూరు నియోజకవర్గ జనసేన నేత దేవళ్ల భాస్కర్తో ఫేస్ టు ఫేస్. నమస్తే, వెల్కమ్ టు ఫేస్ టు ఫేస్. నేను మీ బ్రహ్మనాయుడు. ఈరోజు మనతో ఉన్నారు ఉమ్మడి ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు దేవళ్ల భాస్కర్ గారు ఉన్నారు. దేవళ్ల భాస్కర్ గారితో మాట్లాడదాం. నమస్తే భాస్కర్ గారు. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నా సార్. ముందుగా పిలిచిన వెంటనే మా ఫేస్ టు ఫేస్ కార్యక్రమానికి వచ్చినందుకు నా తరపు నుంచి, మా ఛానల్ యాజమాన్యం తరపు నుంచి మా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు సార్. ఎలా ఉంది సార్ ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీ పరిస్థితి? ముందుగా మా అధినేత కళ్యాణ్ గారికి ఉద్దపూర్వక నమస్కారాలు. అసలు ఎట్లా ఉంది సార్ ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీ ఏమన్నా బలపడేటువంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? ఉందండి. సో మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారు జనసేన పార్టీలో? అసలు మీ రాజకీయ ప్రస్థానం ఏంటి? మెగా ఫ్యామిలీతోటి కొత్తగా జనసేనలోకి వచ్చారా, లేకపోతే మొదటి నుంచి కూడా మెగా కుటుంబంతో ట్రావెల్ అయ్యారా? మొదటి నుంచి నేను చిరంజీవి గారి అభిమాని. ఎప్పటి ఏ ఇయర్ నుంచి? నాకు తెలిసిన నుంచి నేను చిరంజీవి గారి అభిమాని. ఓకే. తర్వాత ప్రజారాజ్యంలో పనిచేశాను 2009లో. తర్వాత మళ్ళీ జనసేన నుంచి అప్పటి నుంచి జనసేన పార్టీలోనే ఉన్నా. 2009లో ప్రజారాజ్యం టికెట్ కందుకూరు నుంచి ఎవరికి ఇచ్చారు సార్? మా మామ అవుతాడు ఆయన. ఓకే. ఒల్లిపు రాఘవులు ఆయన దగ్గర మనం శిష్యరేఖ అనుకోవచ్చు మిమ్మల్ని. సో అంటే ప్రజారాజ్యం అక్కడ బీసీలకే ఎక్కువ, ఎందుకంటే మీ సామాజిక వర్గం వడ్డేర సామాజిక వర్గం ఎక్కువ కదా అక్కడ. వడ్డేర రాజులు ఎక్కువ దాదాపు 50,000 నుంచి 60,000 ఓట్లు ఉంటాయండి. సో సామాజిక జనాభా కుల ప్రాతిపదికన ప్రజారాజ్యం వడ్డేర రాజులకు టికెట్ ఇచ్చింది. అవును. కానీ ఎందుకని మరి గెలిపించుకోలేకపోయారు? అప్పుడు ప్రభావం అట్లా ఉన్నది, దానివల్ల ఇదే ఇవ్వను. తర్వాత మీ సామాజిక వర్గం కాస్త పశ్చాత్తాపం కలిగిన పరిస్థితి ఉందా? ఈసారి బీసీలకి మనకి ఇస్తే ఖచ్చితంగా చేస్తాము అందరూ. సో బీసీలకి ఇవ్వాలని కోరుకుంటున్నారు మళ్ళీ? మన జనసేన పార్టీ తప్పనిసరిగా చేస్తుందని అనుకుంటున్నాం. సో ప్రజారాజ్యం ఎపిసోడ్ అయిపోయింది. దాదాపు జనసేన రావటానికి, జనసేన పోటీ చేయడానికి మళ్ళీ దగ్గర 10 సంవత్సరాలు పట్టింది. అవును. ఈ 10 సంవత్సరాల కాలంలో ఏం చేశారు మీరు? పార్టీలో ఉన్నారా? పార్టీలోనే ఉన్నాం. వేరే పార్టీలకు వెళ్ళలేదు? లేదు. ఏ పార్టీకి మనకి ఇంతవరకు ఏ పార్టీకి లేదు. జనసేన పార్టీ, అప్పుడు ప్రజారాజ్యం, ఇప్పుడు జనసేన పార్టీ. సో మెగా కుటుంబానికి వీర విజయాలు అనొచ్చు భాస్కర్ గారు. అవును. మీరు ప్రకాశం జిల్లా నుంచి ఆమంచి కృష్ణమోహన్ గారి సోదరుడు ఆమంచి స్వాములు గారితో కలిసి జాయిన్ అయ్యారు మీరు. అంటే ఎట్లా, ఎవరు పిలిచారు? మేము స్వాములు గారు రమ్మన్నారా? స్వాములు గారితో మాకు కొంచెం పరిచయం ఉంది. స్వాములు గారు జాయిన్ అయ్యే రోజు ఫోన్ చేస్తే వెళ్ళాము మేము కూడా. ఆ రోజు పార్టీలో జాయిన్ అయ్యాం. అంటే కళ్యాణ్ గారి సమక్షంలో పార్టీలో జాయిన్ అవ్వాలని ఉన్నా, ఎప్పటి నుంచో పార్టీలో ఉన్నా, ఆయన సమక్షంలో పార్టీలో జాయిన్ అయ్యాను. సో పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా కండవ మెల్ల వేసుకోవాలి. ఇంతవరకు నా మెడలో ఏ కండవ వేసుకోలేదు. ఫస్ట్ కండవ జనసేన పార్టీ కండవ. సో మాట్లాడారు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారితో? మాట్లాడాను. ఏం మాట్లాడారు? ఆ రోజు కొంచెం ఇదిగా ఉన్నది, మాట్లాడా. అంటే ఇప్పుడు భాస్కర్ గారు మీరు పార్టీలో జాయిన్ అయ్యేటప్పుడు సాధారణంగా రాజకీయ పార్టీలో జాయినింగ్స్ అంటే కమిట్మెంట్స్ ఉంటాయి. మీ రోల్ ఇది, మీకు టాస్క్ అప్ చెప్తాం చేయండి, లేదా మీకు టికెట్ ఇవ్వబోతున్నాం, లేదా మీకు టికెట్ ఇస్తాం, లేకపోతే మీకు ఈ పదవి ఇస్తాం, ఏదో ఒక కమిట్మెంట్ ఉంటుంది. మరి మీరు స్వాములు గారితో కలిసి జాయిన్ అయినప్పుడు మరి మీతో ఏం చర్చలు జరిగాయి? పార్టీలో మనకి ఒక స్థానం కల్పిస్తారని జాయిన్ అయ్యాను. ఎలా ఉంది స్థానం? ఏమైనా కల్పించారా? కల్పించారు. మళ్ళీ త్వరలో చెప్తాం కూడా అన్నారు.
ఈ మధ్యకాలంలో ప్రకాశం జిల్లా, ఉమ్మడి ప్రకాశం జిల్లాకి సంబంధించి టీడీపీ జనసేన సమన్వయకర్తల దాంట్లో మనకి జిల్లా సమన్వయకర్తగా స్థానం కల్పించారు. ఎంతమందికి ఇచ్చారు? 50 మంది కదా మొత్తం ఉమ్మడి ప్రకాశం జిల్లా. ప్రకాశం జిల్లాలో. సో 50 మంది కొత్త వాళ్ళ లేకపోతే అందరూ కలిపి? సో మీరు ఏమన్నా మీటింగ్లకి అటెండ్ అవుతుంటారా? అవుతాను, అన్ని మీటింగ్లకు అవుతాను నేను. మా ప్రకాశం జిల్లాలో ఏ మీటింగ్ పిలిచినా కూడా నేను వెళ్తాను, అన్నీ చేస్తాం. సేవా కార్యక్రమాలు ఎక్కువ చేస్తాం. ప్రజెంట్గా మొన్న కూడా స్టార్ట్ చేసాం మా ఊర్లో, అంటే మా సొంత ఊరు చేవూరు గ్రామంలో. కందుకూరు నియోజకవర్గం చేవూరు గ్రామం. మండలం అండి? గుడ్లూరు మండలం. గుడ్లూరు మండలం. సార్ మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్పండి. అంటే మీరు మొదటి నుంచి, ప్రస్తుతం అయితే బిల్డర్గా ఉన్నారు, మొదటి నుంచి కూడా ఆర్థికంగా బలవంతులేనా? లేదండి, నేను మొదటి నుంచి కింద స్థాయి నుంచి వచ్చినోడు. నేను పని చేసుకుంటా కింద స్థాయి నుంచి వచ్చినోడిని. ఈ స్థాయికి ఎదిగాను ఇప్పుడు. ఈ కింద స్థాయి నుంచి ఒక తాపీ మేస్త్రిగా కూలి పని చేసి తాపీ మేస్త్రిగా అయ్యి, ఒక మేస్త్రిగా, ఒక కాంట్రాక్ట్గా ఈ స్థాయికి వచ్చాను నేను. మొదట హైదరాబాద్ తాపీ మేస్త్రిగా వచ్చారు. అవును. ఏ ఇయర్లో వచ్చారండి? 96లో. ఎంత సార్ మీ ఏజ్ అప్పుడు? అప్పుడు 19 ఇయర్స్ ఏజ్లో అవును తాపీ మేస్త్రిగా వచ్చారు. సో తాపీ మేస్త్రిగా ఎదిగి ఆ తర్వాత బిల్డర్ అయ్యారు. బిల్డర్ అయ్యాము. పర్లేదా వ్యాపారం? పర్లేదు, జరుగుతూ ఉంది అలాగా. సో ప్రస్తుతం ఉన్న రాజకీయాల్లో రాజకీయం చేయగలిగేటువంటి ఆర్థిక వనరులు ఉన్నాయి మీ దగ్గర? మనకి ఒక అవకాశం కల్పిస్తే ఖచ్చితంగా దాన్ని చేస్తాం. చేసేటువంటి సామర్థ్యం ఉంది. మరి మీ నియోజకవర్గానికి సంబంధించి టీడీపీ జనసేన కూటమిలో టికెట్ టీడీపీకే ఇస్తారనేటువంటి ఒక చర్చ కూడా సాగుతోంది. మరి దాని మీద మీ అభిప్రాయం ఏంది? మా అధినాయకుడు ఎలా చెప్తే అలా ముందుకెళ్తాం. కళ్యాణ్ గారు ఎలా చెప్తే అలా ముందుకెళ్తాం. టీడీపీతో కలిసి పనిచేయాలంటే టీడీపీతో వెళ్తాం. మాకిస్తే మేము గట్టిగా పోటీ చేస్తాం. మాకిస్తే అంటే మీరు అడుగుతున్నారా లేకపోతే మీ సామాజిక వర్గానికి? మా సామాజిక వర్గంకి. ఎందుకని? అన్ని ఓటింగ్ ఉంది, గట్టిగా ధీటుగా పోటీ చేసే ఇది ఉంది మాకు. సో మీకు ఇస్తే మీ వాళ్ళందరూ కలిసి వస్తారు మీతో? మొత్తం ప్రజారాజ్యంలో జరిగినట్టు జరిగిద్దా? లేదు, ఇప్పుడు మారింది. ప్రజారాజ్యం కాదు, ఇప్పుడు మారింది. సో ఇప్పుడు మానుగుంట మహేందర్ రెడ్డి గారు ఉన్నారు, సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే, దాదాపు 4 సార్లు గెలిచినట్టున్నారు, 2 సార్లు ఓటమి చెందినట్టున్నారు. సో మానుగుంట మహేందర్ రెడ్డి గారు కందుకూరు నియోజకవర్గాన్ని డెవలప్ చేయలేదా? ఏం డెవలప్ చేయలేదండి ఇంతవరకు. అక్కడ డెవలప్ చేసింది ఏం లేదు. ఏం డెవలప్ చేశారు? సంక్షేమ పథకాలు రావట్లేదా? ఏమీ లేదు. వాళ్ళు ఇచ్చేది పథకాలు ఇవే, ఇవి వాళ్ళు ఇచ్చేది. ఇప్పుడు భాస్కర్ గారు మీరు బిల్డర్గా ఉన్నారు కదా, అవునండి. నియోజకవర్గంలో ప్రత్యేకించి జిల్లాలో భవన నిర్మాణ కార్మికులు మేజర్గా ఎదుర్కొన్న సమస్యలు ఏంటి అనేది ఏం చెప్పగలుగుతారా? ఇసుక లేక ఇప్పుడు ఇసుక, ఈ పనులు లేక ఎన్నో ఇబ్బందులు పడ్డారు చాలామంది. అంటే ఇసుక ఎందుకు వచ్చింది అసలు కొరత? ఇసుక ఈయన ఇది చేసేసాడుగా జగన్మోహన్ రెడ్డి గారు. అప్పుడున్న ఇసుక పాలసీకి ఇప్పుడు ప్రభుత్వం ఉన్న ఇసుక పాలసీకి తేడా ఏంటి? అప్పుడు ఫ్రీగా ఇచ్చాడు మనకి. ఎవరు ఇచ్చారు ఫ్రీగా? చంద్రబాబు నాయుడు. ఓకే. అప్పుడు అది ఇవ్వడంతో ఫస్ట్ మనకి బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి ఇసుకుంటేనే అండి జరిగేది. ఇసుక, సిమెంట్ మెయిన్. అది ఉంటేనే అందరికీ పనులు జరుగుతాయి. అవును. ప్రతి ఒక్కరికి, ప్రతి కాంట్రాక్టర్స్కి, తర్వాత సెంటరింగు, రాడ్ బెండింగ్ వాళ్ళు, తర్వాత టైల్స్, ఎలక్ట్రిషియను అందరికీ దొరుకుతాయి. అది ఒక్కటి లేకపోతే వీళ్ళందరూ ఆగిపోతారు కన్స్ట్రక్షన్లో. కానీ ఇసుక రేట్లు ఎలా కంపేర్ చేయొచ్చు సార్? తెలంగాణ ఇసుకకి ఆంధ్ర ఇసుక పాలసీలకి ఎలా కంపేర్ చేయొచ్చు? అంటే మీకు అవగాహన ఎక్కువ ఉంటుంది కదా దాని మీద. అంటే ఇక్కడ ఒక లారీ ఇసుక కొనాలంటే తెలంగాణలో ఎంత ఖర్చు అవుతుంది, ఆంధ్రాలో ఎంత ఖర్చు అవుతుంది? ఆంధ్రాలో మనకు తక్కువ దొరుకుతుంది కదా. తెలంగాణ కన్నా ఆంధ్రాలో ఇసుక రేట్ ఎక్కువ. అంటే ఎన్ని రేట్లు సుమారు? ఇక్కడ వచ్చి ఒక 2 రెట్లు ఎక్కువ ఉంటుంది. ఇక్కడ 2 రెట్లు ఎక్కువ ఉంటుంది. సో భవిష్యత్తులో ఇసుక రేట్లు తగ్గే పరిస్థితి ఏం కనపట్లేదా వైసీపీ ప్రభుత్వంలోకి ఈ 3 నెలలు 4 నెలలు? జనసేన టీడీపీ రేపు ప్రభుత్వం వస్తుంది, అన్నీ ఫ్రీగా ఇస్తారు. అప్పుడు ఇంకా బాగా డెవలప్ అవుతుంది. ఏ ఇసుక ఫ్రీగా ఇస్తారా? ఇసుక ఫ్రీగా ఇస్తారు. పెట్టలేదే మేనిఫెస్టోలో? అది పోయినసారి కూడా ఇచ్చారుగా, పోయినసారి కూడా చేశారుగా, అట్లనే చేస్తారుగా. అది ఉంటేనే కదా మనకి పనులు జరిగేది. అవును. సో అది లేకపోతే భవన నిర్మాణ కార్మికులు అందరూ కూడా పస్తులు ఉండాల్సిందే. అంతే. సరే, ఉమ్మడి ప్రకాశం జిల్లా
రాజకీయాలు కనుక మనం ఒకసారి చూస్తే తెలుగుదేశం పార్టీ 2019 ఎన్నికల్లో 4 స్థానాలు గెలిచింది. 2009లో ప్రజారాజ్యం ఒక స్థానం గెలిచింది గిద్దలూరు. సో ఇక్కడ ఎంత కాదనుకున్నా టీడీపీ జనసేన ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. 2014 బాలినేని శ్రీనివాసరెడ్డి గారు సైతం కూడా ఓటమి చెందారు ఈ రెండు పార్టీల కాంబినేషన్లో. సో 2024లో ఈ రెండు పార్టీలు కలిసి ఎన్నికలకు వెళ్తే ఎలా ఉండబోతుంది? జనసేన టీడీపీ ఈసారి గట్టిగా కొడుతుందండి. జనసేన టీడీపీ ఈసారి ఖచ్చితంగా ఒక 8 నుంచి 9 గ్యారెంటీ. ఈ 12 స్థానాల్లో. సో జనసేనకి ఎన్ని స్థానాలు ఇస్తే బాగుంటుంది అంటారు? జనసేనకి ఒక 4 స్థానాలు. ఏమేంటి 4? ముందు గిద్దలూరు అంటారా? గిద్దలూరు, ఒంగోలు, దర్శి, కందుకూరు మీకు ఇవ్వాలా? ఇన్ని సీట్లు ఇస్తుందా తెలుగుదేశం పార్టీ? ఇస్తుందిగా. మీకు ఇచ్చేది 26-30 అని ప్రచారం జరుగుతుంది కదా, మీరు మీ జిల్లాలోనే 4 అడుగుతున్నారా? మా నాయకుడు చెప్పలేదు కదా 24 ఇచ్చారు 34 తీసుకున్నాం అనేసి. వాళ్ళు చెప్పాక కదా ఏదైనా. ఇవి గిద్దలూరు ఒకవేళ సీటు ఇస్తే ఎవరికి ఇచ్చే అవకాశాలు ఉంటాయి? ఒంగోలు ఇస్తే ఎవరికి ఇచ్చే అవకాశాలు ఉంటాయి? గిద్దలూరు కన్ఫామ్ అండి. మన గిద్దలూరు స్వాములన్న గారికి ఇస్తే గట్టిగా జరుగుతుంది, గెలిచే అవకాశం ఉంది. మంచి స్వాములన్న గారికి ఇస్తే 2019లో ఐ థింక్ 80,000 మెజార్టీ వచ్చింది అనుకోండి వైఎస్ఆర్సీపీకి, అన్నారాంబాబుకి. మరి అంత మెజార్టీని క్రాస్ చేసి స్వాములు గారు గెలిచే పరిస్థితి ఉంటుంది. ఆయన నాన్ లోకల్ అవుతాడు గిద్దలూరుకి. ఉంది, అయినా ఉంది అక్కడ. నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా. స్వాములన్న గారితో నాకు పరిచయం ఉంది, అక్కడ అన్నీ నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా. ఒంగోలు మన రియాజ్ గారికి. ఇది ఎమ్మెల్యే టికెటా లేదా సినిమా టికెటా? టికెట్ తప్పలేదు, ఆయన కూడా పనిచేసాడు పార్టీ 10 సంవత్సరాలు చేస్తున్నారు. కానీ గెలుపు గుర్రాలకి అవకాశం ఇస్తానని చంద్రబాబు గారు చెప్తున్నారు అనేక సందర్భాల్లో. ఆయనకి ఇస్తే మేమందరం సపోర్ట్ చేస్తాం, బాగా పనిచేస్తాం అక్కడ. కానీ టీడీపీ జనసేన ఈ కూటమిని బ్రేక్ చేయాలి అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తూ ఉంది. సో వారి ప్రయత్నాలు ఏమైనా సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనుకోవచ్చా? ఈ పొత్తుని విడగొట్టాలి, టీడీపీ జనసేన కలవకూడదు, గ్రౌండ్ లెవెల్లో ఓట్లు ఒకరికొకరికి ట్రాన్స్ఫర్ అవ్వకూడదు అనే ప్రయత్నం వైఎస్ఆర్సీపీ చేస్తుంది. సో వాళ్ళ ప్రయత్నం ఫలిస్తుందా, ఫెయిల్? వాళ్ళు ఎన్ని అనుకున్నా సరే పొత్తు గ్యారెంటీ. వాళ్ళు ఎన్ని పొత్తు చెడగొట్టాలనే చేస్తున్నారు వాళ్ళు. నాకు డౌట్ భాస్కర్ గారు, మీరు పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో జనసేనలో జాయిన్ అయ్యారు. అవునండి. మరి మీ పక్కన పోయినసారి కందుకూరు నుంచి ఎవరైతే పోటీ చేశారో జనసేన కదా పోటీ చేసింది, బీఎస్పీ కాదు కదా. మరి జనసేన అభ్యర్థి మీ పక్కన లేడు ఎందుకని? ఆయన అర్థం కావట్లేదు మనకు కూడా. మీరు చెప్పారా, ఇంటిమేట్ చేశారా నేను పార్టీలో జాయిన్ అవుతున్నాను రండి అని మీరు పిలిచారా? చెప్పాం మేము. మీరు కాల్ చేశారా, వేరే వాళ్ళు చేశారు? వేరే వాళ్ళు చేశారు. ఏమని చెప్పారు? పార్టీలో జాయిన్ అవుతున్నాం రమ్మనేసి. కానీ అతను రాలేదు. తర్వాత మళ్ళీ కాల్ చేశారు నాకు. కాల్ చేసి ఆయన పేరు పులి మల్లికార్జునరావు. కానీ మరి పులి మల్లికార్జునరావు గారు ఎస్సీ సామాజిక వర్గం అనుకుంటా. అవునండి. అంటే ఎస్సీ ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉంది. వారి ఓట్ బ్యాంక్ ఎంత ఉండొచ్చు? అంటే మీకన్నా ఎక్కువ ఉంటుందా, వడిరాజు కన్నా ఎక్కువ? సో అంటే రెండు ఈక్వల్గానే ఉంటాయి. ఉన్నాయి. ఆ తర్వాత మరి వారు మీరు కలిసి ఏమైనా కార్యక్రమాలు చేశారా మీరు జాయిన్ అయిన తర్వాత? లేదు, మల్లికార్జునరావు గారు మీరు ఆయన చేయలే. ఎందుకని మీరు పిలవలేదా, లేకపోతే కార్యక్రమాలకే, లేకపోతే ఆయన కార్యక్రమం మిమ్మల్ని పిలవలేదు? కుదరలేదు. మొన్న సమన్వయ కమిటీలో ఇద్దరం కలిసి వెళ్ళాము. తర్వాత నియోజకవర్గంలో ఏ ప్రోగ్రాం చేయలేదు. ఈసారి గట్టిగా చేయాలి. ఇద్దరు కలిసా అవుతుంది అది? ఇద్దరు కలిసి చేయటం. ఇప్పటి వరకు మల్లికార్జునరావు గారు కందుకూరు నియోజకవర్గంలో ఆయన పోటీ చేసిన తర్వాత కనీసం ఒక్క కార్యక్రమం కూడా ఆయన చేయలేదు అనేటువంటి విమర్శలు అయితే పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉన్నాయి. వాటిలో వాస్తవాలు ఉన్నాయా లేవా? ఉన్నాయి. ఆయన కొంచెం ఏమో మరి దూరంగా ఉంటున్నారు పార్టీగా. అంటే కార్యక్రమాలు చేయటంలో వెనకబడ్డారు. కార్యక్రమాలు చేయడానికి అంటే మరి మీరు కొంత ఫోర్స్ చేసి కొంచెం ఆర్థికంగా మీరు చేతుని ఇచ్చి ఇద్దరు కలిసి మరి ఎందుకు చేయలేకపోతున్నారు కార్యక్రమాలు? ఆయన కలిసి వస్తే మేము తప్పనిసరిగా చేస్తాం. ఆయన మాతోటి వస్తే అందరం కలిసి చేస్తాం. మరి మీరు అడగాలి కదా రావాలంటే. మరి ఇంతవరకు అంటే అక్కడ కంపెనీ లేదు కందుకూరులో. ఆయన ఏమి ఒక గ్రామ స్థాయి నుంచి
అన్ని కమిటీలు ఉంటాయి కదా, అందరు కలిసి పనిచేసి. ఆయన ఇన్ఛార్జిగా ఉన్నారు. పోటీ చేసిన తర్వాత కొన్ని నియోజకవర్గాలు ఇన్ఛార్జిని ప్రకటించకపోయినప్పటికీ కూడా పోటీ చేసిన అభ్యర్థే పెత్తనం చేస్తూ వచ్చాడు అన్అఫిషియల్గా ఇన్ఛార్జిగా. సో ఇప్పుడు మల్లికార్జునరావు గారే అక్కడ పెత్తనం చేస్తున్నారు పార్టీ తరపు నుంచి. కానీ ఇంతవరకు కమిటీలు ఎందుకు వెళ్ళా మరి అర్థం కావట్లేదు. మీరు అడిగారా మరి? పోనీ మీరు పార్టీలకు వచ్చిన కమిటీలు అడిగాం. నేను కమిటీ తీసుకొని కూడా వెళ్ళాను. నేను జిల్లాకి వెళ్తే ఇన్ఛార్జి చెప్పాలా అంటారు, కానీ వాళ్ళు చేయరు. మరి ఈ విషయం రియాజ్ గారి దృష్టి తీసుకెళ్లారు? ఆయన అధ్యక్షులుగా ఉన్నారు కదా. నేను తీసుకెళ్ళాను, త్వరలో చెప్తూ ఉన్నారు. మరి ఇది ఎలక్షన్లు అయిపోయాక అంతేగా మరి త్వరలో చేస్తున్నారు. సో మరి ఈ ఏత లోపాలు ఉన్నాయో పార్టీ తరపు నుంచి, ఈ లోపాలని జనసేన పార్టీ అధిష్టానం దగ్గరికి చేరేసే ప్రయత్నం మరి భాస్కర్ గారు ఎందుకు చేయలేకపోయారు? మీరు దాదాపు పార్టీలో జాయిన్ అయ్యి 1 year అవుతుందా? మరి మీరు ఎందుకని ఇక్కడ ఈ లోపం ఉంది, ఈ పార్టీలో ఈ విధంగా లోపం జరుగుతుంది, ఇక్కడ ఉన్న ఇన్ఛార్జి ఉత్సాహంగా పనిచేయట్లేదు, కమిటీలు వేయటం లేదు, పార్టీ నష్టపోతుందని మీరు ఎందుకని ఈ సమస్యలు పార్టీ అధిష్టానం దగ్గర తీసుకెళ్ళకపోతున్నారు? రియాజ్ గారి దగ్గరికి తీసుకెళ్ళాము, ఆయన చెప్తూ ఉన్నారు. ఆయన దానికోసం వెయిట్ చేస్తున్నాం. దాని తర్వాత మొదలు పెడదామని చూస్తున్నాము. సో ఒకవేళ కందుకూరు టికెట్ తెలుగుదేశం పార్టీకి ఇస్తే మీరు పనిచేస్తారా? పనిచేస్తాం. కళ్యాణ్ గారు ఏది తీసుకుంటే ఆ నిర్ణయం ప్రకారం మేము ముందుకెళ్తామండి. అందులో ఎలాంటి డౌట్ లేదు, దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు. మీరు ఈ మధ్యకాలంలో కూడా నియోజకవర్గం సేవా కార్యక్రమాలు, స్కూళ్ళలో పిల్లలకి పుస్తకాలు, అంటే మీ పాప పేరు మీద. అవును. అంటే ఏంటి ఇప్పటి నుంచి మా పాప ఒక 8 years అవుతుంది. ఆమె చనిపోయి కొంచెం అప్పుడు నాకు కొంచెం విద్య ఉండి ఆమెకి జాండీస్ వచ్చి ఇది జరిగింది. ఎన్ని ఇయర్స్ ఉంటాయి సార్? 12 years ఉంటుంది. 12 years? అప్పుడు ఆమె జరిగింది. అప్పటి నుంచి నేను ఆమె పేరు మీద ఈ కార్యక్రమాలన్నీ చేస్తుంటాను. సో 12 సంవత్సరాల నుంచి మీ పాప పేరండి? ఐశ్వర్య. అంటే ట్రస్ట్ లాగా ఏమైనా పెట్టారా? ట్రస్ట్ ఏం పెట్టలేదు, కానీ ఆమె పేరు మీదనే అన్నీ చేస్తూ ఉంటాను. సో ఏ సేవా కార్యక్రమం చేసినా ప్రతి సేవా కార్యక్రమం ఆమె పేరు మీద. మీకు ఎంతమంది సార్ పిల్లలు? 3 అమ్మాయిలు. 3 ఈవిడ పెద్ద ఆవిడ ఐశ్వర్య చిన్న ఆమె. 3 ఆవిడ. 3 ఆమె. 2 పెద్దోళ్ళు. వాళ్ళు ఏం చదువుతున్నారు? ఒక ఆమెకు మ్యారేజ్ అయింది, చిన్న ఆమె ఇప్పుడు బీటెక్ చేస్తుంది. సో మరి మీరు రాజకీయాలు తిరిగి మీ ఇంట్లో మీ మిస్సెస్ కానీ మీ పిల్లలు కానీ ఎప్పుడు అబ్జెక్షన్ పెట్టలేదా? ఏం లేదండి, వాళ్ళకి తెలుసు. కానీ భాస్కర్ గారు రాజకీయాల్లో ప్రత్యర్థి ఒక మాట అంటే 10 మాటలు ఎదురు తిరిగి మాట్లాడే పరిస్థితిలో ఉన్న వ్యక్తులే రాజకీయాల్లో నిలబడగలరు. కానీ మీరు చాలా సౌమ్యంగా ఉన్నారు, క్లీన్ ఇమేజ్ ఉంది, ఎలిగేషన్స్ లేవు, ప్రతి రూపాయి కష్టపడి సంపాదించుకున్నారు, ఒక తాపీ మేస్త్రి దగ్గర నుంచి బిల్డర్గా ఎదిగారు, మొదటి నుంచి మెగా అభిమానిగా ఉన్నారు. మరి మీరు ఏ విధంగా ఇప్పుడున్నటువంటి రాజకీయాల్లో రాణించగలరు? ఇంత సౌమ్యంగా ఇంత స్మూత్గా ఉన్నారు మీరు, అసలు పాసిబుల్ అవుతుందా? మిమ్మల్ని ఈ రాజకీయాల్లో ఈ తరహా రాజకీయాల్లో మిమ్మల్ని ముందుకు వెళ్ళనివ్వగలుగుతారా ప్రత్యర్థులు? చేస్తాను, గట్టిగా చేసి చూపిస్తా. సో మీకు జిల్లాలో ఎవరు సహకరిస్తారు భవిష్యత్తులో? పోనీ మీరు జనసేన పార్టీ లోనే మీ భవిష్యత్తునే ఎంచుకున్నారు, ఇక్కడే ఎదుగుదల ఉంటుంది అనుకున్నారు, ఇక్కడ ఎదుగుదాం అనుకున్నారు, మీకు భరోసా ఇచ్చే నాయకులు ఎవరు మీ జిల్లాలో? ఆమంచి స్వాములన్న నాకు గట్టిగా సపోర్ట్ ఇస్తాడు. మొట్టమొదటి ఆయన జిల్లాలో వ్యక్తి జిల్లాలో ఆమంచి స్వాములన్న గారు. తర్వాత మన రియాజ్ గారు, ఒక ఆయన కూడా ఉన్నాడు. అయితే 2 ఇంకా చిట్టెం ప్రసాద్ అని మన ఉపాధ్యక్షుడు. ఓకే, అందరూ నాకు సపోర్టే జిల్లాలో. సో కందుకూరు నియోజకవర్గంలో జనసేన నుంచి క్రియాశీలక పాత్ర పోషించాలన్నదే మీ మెయిన్ అజెండా. అవునండి. సాధ్యపడుతుందా మరి? పక్కా. మరి మీరు తెలుగుదేశం ఇన్ఛార్జీలు, తెలుగుదేశం ఆశావాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మీరు కలిసి పనిచేస్తున్నారా సార్? అంటే వాళ్ళు మీరు కలిసి ఏదైనా మీటింగ్లకు అటెండ్ అవ్వటం కానీ, ఈ మధ్యకాలంలో మీరు అటెండ్ అయిన మీటింగ్లు ఏమైనా ఉన్నాయా? ఎక్కడ అటెండ్ అయ్యారు? మన గుడ్లూరులో, మా చేవూరు గ్రామంలో, లింగసముద్రం మండలం, మన ఉలవపాడు మండలం, అన్నీ జెండా కార్యక్రమాలకి అన్నిటికీ వస్తారు. టీడీపీ వాళ్ళు వస్తారు, మన జనసేన అందరూ కలిసి. మీరు పార్టీలో జాయిన్ అయిన తర్వాత, జనసేనలో జాయిన్ అయిన తర్వాత నియోజకవర్గంలో మిమ్మల్ని ఎవరైనా రిసీవ్ చేసుకున్నారా? చేసుకున్నారండి. సో మీ నాయకత్వం మీద జనసేన క్యాడర్కి నమ్మకం ఉందా? ఉంది, గట్టి నమ్మకం ఉంది. చివరిగా భాస్కర్ గారు, కందుకూరు నియోజకవర్గంలో ఉన్న ప్రధానమైనటువంటి సమస్యలు ఏంటి?
మీరు అబ్జర్వ్ చేసిన సమస్యలు కానీ మీకు అవగాహన ఉన్న సమస్యలు కానీ భవిష్యత్తులో ఆ సమస్యలను తీర్చే విధంగా మీరు ఏ విధంగా ప్రయత్నం చేయబోతున్నారు? ప్రధాన సమస్య కందుకూరులో మన రాళ్లపాడు ప్రాజెక్టు, దాన్ని ముందుకు తీసుకెళ్తామండి. అది చేస్తున్నాం, లింగ సంవత్సరం నుంచి చేస్తున్నాం దాన్ని, అది ముందుకు తీసుకెళ్తాం. సో ప్రధాన సమస్య అది, అంటే ఆ ప్రాజెక్టు పూర్తి అవ్వాలా, అందరికీ ప్రతి రైతుకి నీళ్ళు అందేలాగా ముందుకు తీసుకెళ్తాం. జనసేన టీడీపీ రేపు వస్తుంది, కంపల్సరీగా తీసుకెళ్తాం మేము. రేపు వచ్చేది అందరూ వైఎస్ఆర్సీపీ అంటున్నారు కదా? ఛాన్సే లేదండి. జనసేన టీడీపీ తప్పనిసరిగా వస్తుంది రేపు, రాసి పెట్టుకోండి. సో ప్రకాశం జిల్లాలో మినిమం 9 స్థానాలు గెలుస్తుంది అంటారు అయితే? పక్కా. ధన్యవాదాలు భాస్కర్ గారు. మరి ఇది చూశారు కదా, కందుకూరు నియోజకవర్గంలో ప్రధానంగా బీసీ సామాజిక వర్గ ఓటు బ్యాంక్ ఎక్కువని, అందులో ప్రధానంగా చూస్తే ఒడియరాజుల సామాజిక వర్గం మొదటి స్థానంలో ఉంటుంది ఓటు బ్యాంక్ పరంగా. గతంలో ప్రజారాజ్యం కూడా మా సామాజిక వర్గానికి టికెట్ ఇచ్చింది. వచ్చే ఎన్నికల్లో కూడా జనసేన టీడీపీ కూటమి మాకు టికెట్ ఇస్తే పోటీ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని, అదేవిధంగా ఒకవేళ తెలుగుదేశానికి టికెట్ కేటాయించినప్పటికి కూడా ఖచ్చితంగా టీడీపీ జనసేన కూటమి అభ్యర్థి గెలుపుకైతే తాము కృషి చేస్తామంటున్నారు కందుకూరు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు దేవల్ల భాస్కర్ గారు. మరొక వారం మరొక అతిథితో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి, కీప్ వాచింగ్ ప్రైమ్9 న్యూస్. కందుకూరు జనసేన నేత దేవళ్ల భాస్కర్తో ఫేస్ టు ఫేస్ విత్ బ్రహ్మనాయుడు.